భారత రాజ్యాంగ దినోత్సవం నేడు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశిస్తూ బహిరంగ లేఖ రాశారు. దేశ పౌరులు తమ రాజ్యాంగ విధులు నిర్వర్తించాలని, బలమైన ప్రజాస్వామ్యానికి అవే పునాదులని తెలిపారు. ఈ లేఖలో పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గురించి కూడా మోదీ ప్రస్తావించారు. భారత రాజ్యాంగం ప్రజలకు ఓటు హక్కును కల్పించిందన్నారు. పౌరులుగా ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అన్ని ఎన్నికల్లో ఓటు వేయడం వారి కర్తవ్యమన్నారు. మొదటిసారి తమ ఓటు హక్కు వేసే వారితో పాటు అందరికీ స్ఫూర్తినిచ్చేలా ప్రతి ఏడాది నవంబర్ 26న పాఠశాల, కళాశాలల్లో రాజ్యాంగ దినోత్సవం జరపాలని పిలుపునిచ్చారు. యువత ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండాలని, అవి బలమైన దేశానికి పునాది అని అన్నారు. ఈ శతాబ్దం ప్రారంభమై 25 ఏళ్లు పూర్తయ్యాయి. మరో 2 దశాబ్దాల్లో వలస పాలన నుంచి విముక్తి పొంది 100 ఏళ్లు పూర్తి చేసుకుంటాం. 2049కి రాజ్యాంగం ఆమోదించి 100 ఏళ్లు అవుతుంది. ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు, సమిష్టి చర్యలే రానున్న తరాల జీవితాలను రూపొందిస్తాయి. వీటన్నింటి నుంచి ప్రేరణ పొంది వికసిత్ భారత్ లక్ష్యంగా వాళ్ళు ముందుకు సాగుతారు. మన రాజ్యాంగం అత్యంత శక్తివంతమైనది. ఒక సామాన్యమైన, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చిన నేను 24 ఏళ్లకు పైగా ప్రజలకు సేవలందిస్తున్నాను. 2014లో మొదటిసారి పార్లమెంటుకు వచ్చి ఇక్కడి మెట్లను తాకి నమస్కరించిన క్షణాలు ఇంకా నాకు గుర్తున్నాయి. 2019లో ఎన్నికల ఫలితాలు వచ్చాక నేడు సంవిధాన్ సదన్లోకి అడుగుపెట్టగానే గౌరవంగా రాజ్యాంగాన్ని నుదుటిన పెట్టుకున్నాను అని మోదీ అన్నారు. రాజ్యాంగం పౌరులకు కలలు కనే శక్తితో పాటు వాటిని సాకారం చేసుకునే అవకాశాలను కల్పించిందన్నారు. ఈ గొప్ప దేశం కోసం ప్రతి ఒక్కరూ తమ విధులను నిర్వర్తించాలని ఉద్ఘాటించారు. అప్పుడే అభివృద్ధి చెందిన, సాధికారత కలిగిన భారత్గా రూపొందుతుందన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలకు మోదీ నివాళులర్పించారు.